నా పేరు పశుపతి. లేరా నిద్ర లేరా పశుపతి, సూర్యుడు కూడా డ్యూటీకి వెళ్ళిపోయినాడు. నువ్వు ఇంకా నిద్ర లేవలేదు, త్వరగా లేయి. లేస్తా, తప్పక లేస్తా. అరే అంత లేట్ అయిందా? నీ గొరక వల్ల రాత్రంతా నిద్ర లేదు, ఇప్పుడే పడుకున్నా. సర్లే గాని తల పట్టేసింది, నా కోసం టీ తీసుకురా. నాయనా అమ్మా, బల్లాలి దేవా, ఏమి నాయనా అలా ఉన్నావు? అంత డల్లుగా ఉన్నావు, ఏం జరిగింది? లేదమ్మా, నాకు జాబ్ వచ్చింది. 1 నెలలోపు యుఎస్కి వెళ్ళిపోవాలి. ఏమైంది? సంతోషంగా ఉండు, దానికోసమే కదా మేము ఇన్ని రోజులు కష్టపడి ఉంది. అమ్మా, నేను వెళ్ళిపోతే మీరు ఒంటరి అయిపోతారు, అదే నా బాధమ్మా. సరే అమ్మా, నువ్వు వెళ్ళు, మీకోసం ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ ఆలోచిస్తా. ఎవరమ్మా నువ్వు? సూర్యకాంతం, జంజిమేడ్. చెప్పింది చాలే, లోపలికి రా. చంద్రముఖి, ఈ రోజు మన పెళ్లి రోజు. అవునండి, ఇప్పుడే 1/2 సెంచరీ కొట్టామండి. ఇంకా భగవంతుని దయ వలన సెంచరీ కొట్టాలని ఉంది. ఏదైనా తీయగా తినాలనిపిస్తోంది. పాయసం చేపిస్తున్నా మరి. పిల్ల, పెళ్లి రోజు సందర్భంగా అయ్యగారు పాయసం తినాలని ఉంది అని అడిగారు. పాయసం చేయి పిల్ల. అలాగే అమ్మగారు. పాయసం తీసుకోండి అమ్మగారు. ముందు అయ్యగారికి ఇవ్వమ్మా. అబ్బబ్బా, రుచి ఎట్లుందో తెలియదు కానీ వాసన మాత్రం అదిరింది. ఎలా చేసినావే ఇది? రీల్స్ చూసి చేశాను అమ్మగారు. మార్కులు కొట్టేశావే నువ్వు. థ్యాంక్ యూ అమ్మగారు. రుచి ఏదో తేడా ఉందే. ఈ పాయసంలో ఏమి వేసిందో ఏమో, కడుపులో మొత్తం దబిడి దిబిడే. ఏమండి, మీరు కాస్త ఆగండి, మళ్ళీ నేనే వెళ్ళొస్తాను. ఓసే జంజిపిల్ల, ఏమే జంజిపిల్ల, ఏమేసావే అందులో? కడుపులో ఒకటే డీజే మోగుతుంది. ఏమేసారే అందులో? నేనే వేస్తాను అమ్మగారు. షుగరే వేసాను అమ్మగారు. షుగరే ఇంట్లో లేదుగా. నేను షుగరే వేసాను అమ్మగారు, ఆగండి తీసుకొస్తాను. లేదమ్మగారు, నేను షుగరే వేసాను అమ్మగారు. తిని చూడు ఒకసారి. ఇదిగోండి అమ్మగారు, ఇది షుగరే కదా అమ్మగారు. షుగర్ కాదే, సోడా పొడి. నేను షుగరే వేసాను అమ్మగారు. అమ్మా, ఎలా ఉన్నామ్మా? నాయనా ఒకటే గోల, ఇన్నో అవుట్ మ్యూజిక్ బల్దేవా, ఏం చేస్తావో ఏమో కడుపులో కొడుకు. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా సరే, నేను డాక్టర్ కాల్ చేస్తాను, మీరు త్వరగా బయలుదేరండి, హాస్పిటల్కి వెళ్ళండి. ఇండియాలో ఉన్న మా అమ్మ నాన్న చూసుకోవడానికి నాకు కుదరట్లేదు.
అందుకనే అడ్వాన్స్ ఆటోమేషన్ రోబోట్ ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ కష్టాన్ని తగ్గించాలి. ఎవరు మీరు? మీకు పార్సల్ వచ్చింది. ఒక నిమిషం ఆగండి, మా అమ్మగారిని పిలుస్తాను. అమ్మగారు, అమ్మగారు, ఏదో వచ్చిందండి. ఏమో తెలియదు అమ్మగారు, మీరే వచ్చి చూడండి. లోపలికి రావచ్చా మేడం? మేడం, దీని పేరు కట్టప్ప. ఇది ఒక రోబో. మీ కొడుకు బల్లాల దేవ మీకోసం అమెరికా నుంచి పార్సల్ పంపించారు. ఇది మీకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. కావాలంటే మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. నేను యాక్టివేట్ చేస్తాను. హాయ్, ఐఎమ్ కట్టప్ప 2.0 ద రోబో. అక్కడ కూరగాయలు ఉన్నాయి, ఇక్కడ తెచ్చి పడే, నేను కట్ చేసుకోవాలి. ఏం చేస్తున్నావే? మీరే కదా పడేయమన్నారు. నేను తెచ్చి పడేయమన్నాను, అంతేగాని నా మీద పడేయమని చెప్పలేదు నీకు. సరేలే, ఆ నీళ్ళన్నా ఇవ్వు, నేను కడుక్కోవాలి. ఏం చేస్తున్నావే మళ్ళీనా? మీరే కదా పోయమన్నారు. ఎక్కడ పోయాలో క్లారిటీగా చెప్పలేదు. నీతో నేను ఏగలేకపోతున్నానే. అమ్మగారు, అమ్మగారు, ఇట రండి. నేను ఏగలేకపోతున్నాను అమ్మగారు. దీంతో నీళ్ళు తెచ్చిమ్మంటే నా మీద వేసింది, కూరగాయలు తెచ్చిమ్మంటే నా మీద వేసింది. నేను ఏగలేను అమ్మగారు, మీరే చేసుకోండి. నేను వెళ్తున్నాను అమ్మగారు, నేను వెళ్ళిపోతాను అమ్మగారు. నా వల్ల కాదమ్మగారు, కొత్త పని మనిషిని తెచ్చుకోండి. మీరే ఏదో చేసుకోండి. నా వల్ల కాదమ్మగారు, దాంతో నేను ఏగలేకపోతున్నాను. నేను వెళ్ళిపోతాను అమ్మగారు, నా వల్ల కాదు. మీరు కొత్త పని మనిషిని తెచ్చుకోండి. చూడండి నా డ్రెస్ అంతా ఎలా తడిపేసిందో. నా వల్ల కాదమ్మగారు, మీరే వేరే వాళ్ళని ఎవరినో తెచ్చుకొని చేపించుకోండి. చెప్పండి. నీ వల్ల నా ఇంటిలో పని పిల్ల ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక మీద నుంచి ఇంటి పని, వంట పని, ఇక పైన అన్ని మీరే చూసుకోవాలి. 5S మోడ్ యాక్టివేటెడ్. OneS మోడ్ యాక్టివేటెడ్. టమాటో, పొటాటో, ఆనియన్ సెపరేషన్ డన్. OS mode activated. Pip followed. Place for everything. Everything in its place done. 3S mode activated. Cleaning done. Forest mode activated. Standardization done. 5S mode activated. Self discipline done. వచ్చింది క్రమశిక్షణ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఈ చిన్ని మా సన్నివేశం. నాలాగా చాలా మంది వేరే వేరే దేశాల్లో ఉంటూ పేరెంట్స్కి హెల్ప్ చేయలేకపోవచ్చు. అయితే ఏ మోర్ స్మార్ట్ వర్క్ అండ్ బెటర్ లైఫ్ నీ కాన్సెప్ట్తో మన పేరెంట్స్ని 5Sని మనం ఇంట్రడ్యూస్ చేసి వారిని సపోర్ట్గా ఉండగలుగుతాం. చాలా మంది అనుకుంటారు 5S అనేది ఒక ఇండస్ట్రీలో మాత్రమే. కాదు, తప్పు మీ ఆలోచన. 5S ఫర్ ఎవరీ సెక్టర్. ఒక ఇండస్ట్రీలోను, ఒక హాస్పిటల్లోను, ఒక అగ్రికల్చర్లోను మనం చేస్తున్న ప్రతి చోట కూడా మనం 5S ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే మీరు పనిచేసే ప్రతి చోట కూడా 5S ఇంప్లిమెంట్ చేయాలని మా చిన్న సన్నివేశం.